హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దత్తు. అర్జెంటుగా ఇప్పుడు మనం డిస్కషన్ చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, ఇక్కడ ఇరాన్ ట్రాప్లోకి అమెరికా వస్తుందా అనే ఒక అనుమానాలు వస్తున్నాయి. ఇరాన్ అమెరికా విషయంలో అమెరికాతో పోలిస్తే ఏ విషయంలోనూ అమెరికాతో పోటీ పడి గెలవలేదు. అయినా యుద్ధానికి సిద్ధమవుతుంది, తొడగొట్టి మరి పిలుస్తుంది. అంటే దీనికి ఏదో బలమైన రీజన్ ఉందేమో అని అనిపిస్తలేదా? ఎస్, మొన్న హార్మోజ్ జలసంధిని మూసివేసి రష్యా చైనాలతో మరి ఒక నేవల్ డ్రిల్స్ చేయడం జరిగింది. ఈ నేవల్ డ్రిల్స్ యొక్క ఉద్దేశం ఏంటంటే, మా దగ్గరికి మా మీద ఎవరైనా అటాక్ చేస్తే ఇక మీ పని అంతే, మా వెనుక రష్యా చైనాలు ఉన్నాయని ఒక ఇండికేషన్ ఇరాన్ పంపించింది. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, అమెరికా ఒక ట్రాప్లోకి వచ్చేసింది ఆల్రెడీ. ఇప్పటికే 99% ట్రాప్లోకి వచ్చేసినట్టే. ఎందుకంటే రష్యా అంత పెద్ద దేశమైనా, సూపర్ పవర్ కంట్రీ అయినా ఉక్రెయిన్ని వారం రోజుల్లో ఆక్యుపై చేసుకుంటా అని అనుకున్నది. కానీ ఏమైంది, 4-5 ఏళ్ళుగా ఆ యుద్ధం ట్రాప్లో ఇరుక్కొని డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ వదిలేదు. మధ్యలో వదిలేస్తే ఇజ్జత పోతుంది, పరువు పోతుంది, అదొక ప్రాబ్లం. పోనీ కంటిన్యూ చేద్దామంటే ఆ దేశాలకు, యూరోపియన్ దేశాలు ఎన్నో ఆయుధాలు సీక్రెట్గా నిధులు సమకూర్చుకుంటూ యుద్ధానికి ఉసిగొలుపుతున్నాయి. ఆ విధంగా రష్యాను ఈ విధంగా ఫైనాన్షియల్గా దిగజార్చడానికి ఇక్కడ అమెరికా కానీ ఈ నాటో దేశాలకు కానీ ఇది ఒక సందు దొరికింది. ఉక్రెయిన్ ఒక పావులాగా వాడుకున్నారు. ఇదే విధంగా ఇప్పుడు రష్యా చైనా కూడా మనం ఎందుకు ఇలాంటి స్ట్రాటజీని అమలు చేయకూడదు అని చెప్పేసి వాళ్ళు కూడా ఇరాన్కు మాట ఇవ్వడం జరిగింది. అందుకనే ఇరాన్ భయపడకుండా అమెరికాతో యుద్ధానికి సిద్ధమంటుంది. అమెరికా చెప్పే ఏవైతే ఈ కండిషన్స్ ఉన్నాయో ఈ కండిషన్స్ని ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకోమంటున్నారు. అందుకే 10 రోజుల్లో చర్చలకు రండి, ఒప్పందం డీల్ చేసుకోండి, లేకపోతే మాతో యుద్ధానికి సిద్ధం కండి అని చెప్పేసి అమెరికా చెప్తుంది. ఇప్పుడు అమెరికా రిటర్న్ వెళ్ళిపోయింది అనుకో, యుద్ధం చేయలేక చేతగాక రిటర్న్ వెళ్ళిపోయింది అని చెప్పేసి అట్లా ఇజ్జత పోతుంది ప్రపంచవ్యాప్తంగా. ఒకవేళ యుద్ధం చేసింది అనుకో, సైలెంట్గా ఒక 2-3 రోజులు యుద్ధం అయిపోతుందా? కాదు. వాళ్ళు ఎంత అటాక్ చేసినా వీళ్ళు చుట్టుపక్కల ఉన్నటువంటి అమెరికన్ బేసిస్ ఏవైతే ఉంటాయో ఆ సైనిక స్థావరాలన్నీ తుక్కు చేసిస్తారు. అవసరమైతే రష్యా చైనా దగ్గర తీసుకున్నటువంటి మిసైల్స్ అన్నీ ఆ విధంగా ఉపయోగించుకుంటారు. సో దీనివల్ల అమెరికా యుద్ధంలో కంటిన్యూ అవుతూ ఇప్పుడు వాస్తవం చెప్పంటే అమెరికా కూడా నిధులు లేవు. అమెరికా దగ్గర కూడా 30 ట్రిలియన్ల అప్పులు ఉన్నాయి. రేపొద్దున ఈ ట్రాక్లో కనుక ఇరుక్కుని రష్యా పరిస్థితి కనుక అమెరికాకు వచ్చిందనుకో, అప్పుడు పరిస్థితి ఏంది అంటే, ఏ విధంగా రష్యాను దిగజార్చడానికి అమెరికా, యూరోపియన్ కంట్రీస్ ఎట్లా అయితే ఇంతకుముందు ట్రై చేశాయో, పావు లెక్క వాడుకున్నాయో, మరి వీళ్ళిద్దరు కూడా మరి ఇరాన్ను వాడుకోవచ్చు కదా. అలాంటి పరిస్థితి కనుక వస్తే అమెరికాకు చుక్కలే పట్టపగలు. ఎందుకంటే ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అత్యధిక అప్పులున్న దేశం అమెరికానే. కాబట్టి మిలిటరీ పరంగా పవర్ఫుల్ ఉండొచ్చు. ఎంత పవర్ఫుల్ అయినా వీళ్ళు వాడే గెరిల్లా యుద్ధనీతి కానీ, సీక్రెట్ వెపన్స్ కానీ, ఇవన్నీ వాళ్ళు కూడా ఇప్పుడు బలవంతుడు 10 కొడితే బలహీనుడు 2 అయినా కొడతాడు కదా. సో ఇలాంటి స్ట్రాటజీ వస్తుంది. సో ఖచ్చితంగా రష్యా ఉక్రెయిన్ పరిస్థితి ఇరాన్ అమెరికాకు వస్తుందా? ఈ యుద్ధం మరి యూటర్న్ తీసుకొని అటు 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా? మీరేమనుకుంటున్నారో కామెంట్ ద్వారా తెలియజేయండి. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.